2 లక్షల ఎకరాలు, అటు బెల్లంపల్లిలో 1 లక్ష ఎకరాలు, అటు మంచిర్యాలలో 1 లక్ష ఎకరాలు, అటు ఆసిఫాబాద్లో 1 లక్ష ఎకరాలు, మొత్తం 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం కూడా చేస్తాం. చాలా చెప్పింది కోర్సుని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలు పెట్టేటప్పుడు కోనప్ప గారు చెప్పిండు, అవునా? దాని మీద పెట్టి 100 సెంట్లకు కాదు 100 గుంటలకు కూడా నీళ్లు రాలేదు, అవునా? 2 పంటలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు, వస్తాయి అన్నాడు. అదే ఎన్నికలలో అదే బెంగాలీ సోదరులు ఆయన రాశారు కింద మీద, మళ్ళీ ఒక్క ఓటు కూడా పడదు, అవునా? కాబట్టి నేను డిఎం గారితో మాట్లాడతాం, రోడ్డు మరమ్మతులు చేసి కోర్సుని వరకు ఆర్టీసీ బస్సును త్వరలోనే ప్రారంభించే ఏర్పాటు కూడా చేస్తాం. మీరు కూడా చొరవ తీసుకొని నాకు రిమైండ్ చేయండి, ఒకసారి డిఎం గారి దగ్గర పోదాము. సమస్య ధైర్యమే ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడతారు కదా, ఓట్లు ఎన్ని సంపాదిస్తారు మేము కూడా చూస్తాం. గంగాపూర్లో ఎన్ని ఓట్లు వస్తాయి, బూరపల్లి ఎన్ని ఓట్లు వస్తాయో అందరికీ అర్థమవుతుంది కదా. గతంలో మీరు చేసిన వ్యవహారం ఏ రకంగా ఉన్నది, ఏమేం చేసినారు అనేది ప్రజలందరికీ తెలుసు. జీవితం అంతా అది తెరిచిన పుస్తకమే. కాబట్టి మీరు ఓట్లు సంపాదించే కార్యక్రమం చేయండి, కానీ ఈ చిల్లర వేషాలు వేస్తూ ఉంటే జనాలు హర్షిస్తారా? ఇవాళ మేము ఇది జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 20 లక్షల రూపాయల బిల్డింగ్కు మేము శంకుస్థాపన చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యునిగా దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. కాబట్టి కపూర్ కానివ్వండి, అటు కోర్సిని కానివ్వండి, 2 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఇవాళ రణవెల్లిలో కూడా టేకంగూడ, అటు రణవెల్లి టు టేకంగూడ రోడ్డు కూడా అయింది. ఒక బ్రిడ్జ్ ఒకటి 100 కిలోమీటర్లు మన దగ్గర ఉన్న మొత్తం 100 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను కూడా తీసుకునే వరకు టెండర్ల ప్రక్రియను ముందుకు పోనీయా అని వారికి ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది.